హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఒక అమ్మాయి నీకు ఫ్లాట్ అవ్వాలన్నా, ఇంప్రెస్ అవ్వాలన్నా, లేదా మీకు పడిపోవాలన్నా ఈ చిన్న క్లూతో మీరు విజయవంతంగా ఆ స్త్రీ మనసులో స్థానాన్ని సంపాదించుకోవచ్చు. ఆ క్లూ ఏదో తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి, కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక స్త్రీ మీకు తొందరగా ఇంప్రెస్ అవ్వాలంటే లేదా ఫ్లాట్ అవ్వాలంటే ఈ విధంగా ఆమెతో చెప్పండి. ఆమె యొక్క పేరును ప్రేమతో మీ నోటి నుండి చాలాసార్లు ఆమెకు వినిపించేలా మాట్లాడండి. ఉదాహరణకు, ప్రతి ఒక్క స్త్రీకి వారికి ముద్దు పేర్లు అనేవి ఉంటాయి. వాటిని మీ నోటి నుండి ప్రేమతో పిలవడం లేదా ప్రేమగా బంగారం అని పిలవడం చేస్తే, ఈ విధంగా పదే పదే చాలాసార్లు బంగారం నీకు ఇది ఇష్టమా, బంగారం నీకు ఏం కావాలి అని పలుకుతూ ఉంటే ఏ స్త్రీ అయినా మీకు ఫ్లాట్ అవుతుంది. అదీ కాకుండా మీతో టైం కూడా స్పెండ్ చేస్తారు. మీతో చాలాసేపు గడపడం, కబుర్లు చెప్పడం, మీతో షికార్లకు వెళ్ళడం ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఆమెను ప్రేమతో మీరు పిలుస్తున్నారు కాబట్టి స్త్రీలు తొందరగా ఫ్లాట్ అవుతారు. అంతేకాకుండా స్త్రీలను బంగారం అంటే ఇట్టే పడిపోతారు. స్త్రీలను ఇంప్రెస్ చేయాలంటే, ఫ్లాట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా రెడ్ కలర్ రంగు ఉన్న షర్ట్ని వేసుకొని ఆమె ముందు అలా కనిపించి చూడండి. ఖచ్చితంగా మీకు ఇష్టమైన స్త్రీ మిమ్మల్ని పదే పదే చూడడం, తన ఆకర్షణ మొత్తం మీ మీద ఉండడం మీరు గమనిస్తారు. సాధారణంగా రెడ్ కలర్ని ఇంప్రెస్ అవ్వడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి మీరు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా రెడ్ కలర్ షర్ట్ని ధరించి వెళ్ళండి. మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యంగా ఒక అమ్మాయి మీకు ఫ్లాట్ అవ్వాలంటే మీరు ఎప్పుడూ ఆమెకు అవైలబుల్గా ఉండకండి. మీరు అప్పుడప్పుడు ఆమెకు గ్యాప్ ఇస్తూ అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉండండి. ఎప్పుడూ అందుబాటులో ఉండే మగవాళ్ళను స్త్రీలు అస్సలు పట్టించుకోరు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కనిపించకుండా ఉంటే వారి కళ్ళు మొత్తం మీ మీదే ఉంటాయి. కాబట్టి మధ్య మధ్యలో వారికి మిస్సింగ్ అవ్వండి. ఈ కొన్ని క్లూస్ను ఉపయోగిస్తే ఎలాంటి స్త్రీ అయినా, ఎంతటి అందమైన అమ్మాయి అయినా మీకు ఫ్లాట్ అవ్వాల్సింది. ఈ చిన్న క్లూలను ఉపయోగించి మీకు ఇష్టమైన స్త్రీని ఫ్లాట్ అయ్యేలా చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.